కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ని నమ్మాలా, లేకపోతే నార్మల్గా బయట క్లినిక్స్ పెట్టుకొని వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని నమ్మాలా అనేది చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్కి టార్గెట్స్ ఉంటాయి అని విన్నాం. నేను క్వశ్చన్ ఆన్సర్ చేయను, కానీ మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి నంబర్స్ ఉంటాయి, ఇన్ని నంబర్స్ అని చూపించాలి, ఇన్ని నంబర్స్ చేస్తేనే వాళ్ళకి సెట్ అయిన శాలరీ వాళ్ళకి ఇస్తారు. సర్వైవల్ చేయకపోతే ఏమవుతుంది, ఈరోజు తీసేస్తామని కాదు, ఒక 6 నెలలకి చెప్తారు, సార్ ఇది అవ్వట్లేదు కొంచెం మీరు చూడండి, మనకి పెంచుకునే ఛాన్స్ ఇస్తారు. బిజినెస్ పెంచుకోవాలి. బిజినెస్ అంటే పేషెంట్స్ కావాలి. పేషెంట్స్ ఎవరు? కస్టమర్స్, అంతే. వాళ్ళని తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి? దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో అల్టిమేట్లీ టార్గెట్స్ ఉంటాయా? ఎస్. టార్గెట్స్ రీచ్ కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం సొల్యూషన్ ఏముంటుంది? ఐదర్ మీ జాబ్ పోవచ్చు, వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు, మీ సొంత పిల్లలకి చదువుల దగ్గర ప్రాబ్లం కావచ్చు, మీరు కట్టుకునే ఈఎంఐల ప్రాబ్లం కావచ్చు, ఏదైనా రావచ్చు. అది కార్పొరేట్స్. సెకండ్, సొంత క్లినిక్స్ ఉన్నవాళ్ళు. సరే, ఇప్పుడు ఎంతమంది దగ్గర హైదరాబాద్లో ఈ రోజు వచ్చి కోకాపేటలో కానీ, కుకట్పల్లిలో కానీ, కొండాపూర్లో కానీ డైరెక్ట్గా వెళ్ళి ఒక 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొని దాంట్లో మీరు ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకోవడం చేయగలిగినంత సత్తా ఎవరికైనా ఉందా? ఎంతమందికి ఉంటుంది? నేను చెప్పిన ఇవన్నీ ఈ ఏరియాలో కూడా. సరే, కొండాపూర్లో చాలా మంది ఉంటారు, గచ్చిబౌలిలో చాలా మంది ఉంటారు. ఒక 300 to 500 స్క్వేర్ యార్డ్స్ పెట్టి హాస్పిటల్ కట్టాలంటే 10 కోట్లు అవుతుంది. మరి 10 కోట్లు ఒక డాక్టర్ సొంత ప్రాక్టీస్ పెట్టాడు అనుకోండి, మరి 10 కోట్లకి ఆయన దానికి ఎలా తీసుకొస్తాడు? ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ పేషెంట్లే కదా. మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న టార్గెట్స్ ఉంటాయి, సొంత హాస్పిటల్స్ పెట్టిన వాళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటాయి కదా. టార్గెట్స్ అని చెప్పరు, అంతే. బికాస్ పేషెంట్స్ ఆర్ లైక్ దట్. మనం అట్లాంటిదే ప్రమోట్ చేసుకున్నాం, ఇయర్స్ టుగెదర్ అలా ప్రమోట్ చేసుకున్నాం కాబట్టి కార్పొరేట్స్లో టార్గెట్స్ అయినాయి. ఇక్కడ మన ల్యాండ్ అంతా పెరిగింది కాబట్టి డాక్టర్స్ దగ్గర ఇటు సైడ్ ఉన్న సొంత ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉందో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము, చిన్న జ్వరం వచ్చిన ఫెసిలిటీస్ బాగుండవని. ఫెసిలిటీస్ అక్కర్లేదుగా జ్వరం వచ్చిన వాళ్ళకి, అయినా కానీ మేము వెళ్ళాం, కార్పొరేట్కే వెళ్తాం. సో ఇట్స్ అ మిస్టేక్ ఆఫ్ బోత్ అంటారా? మిస్టేక్ అని కాదండి, బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. బేసిక్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ద ప్రాబ్లమ్ ఈజ్, సి, why do you always have to demonize somebody for giving their skills? So somebody is telling you that so and so is the problem and this is what the cost is. You don't like it, go somewhere else. అంతేగాని ఇప్పుడు ఆ హాస్పిటల్లో, ఇప్పుడు ప్రైవేట్, నేను చెప్తున్నా సెటప్స్ ఉంటాయి, కార్పొరేట్లో ఇంత చెప్పారు, ప్రైవేట్లో ఇంతే చెప్పారు అంటే కార్పొరేట్లో ఓవర్ హెడ్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే ఇవన్నీ మీకు అనవసరం. డోంట్ థింక్ అబౌట్ ఆల్ దట్. మీకు ఏంటి ప్రాబ్లం? మీకు ఈరోజు మోకాలు నొప్పి ఉందా, భుజం నొప్పి ఉందా, ఈ నొప్పులకి ఏం ట్రీట్మెంట్ చేయాలి, మీకు డాక్టర్ నచ్చాడా, ఫస్ట్ 10 minutesలో మీకు ఆ డాక్టర్ని ట్రస్ట్ చేయగలిగారా లేదా, మాట్లాడేటప్పుడు పొలైట్గా మాట్లాడారా లేదా, మిమ్మల్ని మీరు కంట్లో చూసి మాట్లాడుతున్నాడా లేదా, మీ పక్కన ఉన్న వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాడా లేదా, మీకు ఉన్న ఇబ్బందికి ఇమోషనల్లీ ఫిజికల్లీ మీకు హెల్ప్ చేస్తాడా లేదా అని మీకు అర్థమవుతుందా లేదా. ఇదే ఎంత ఛార్జ్ చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎందుకు అనే క్వశ్చన్కి అసలు ఆన్సర్ అవసరం లేదు. సో దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఈస్ నీకు డాక్టర్ నచ్చాడా లేదా. సో కమర్షియల్ డాక్టర్స్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు ఒక కమర్షియల్ యాక్టర్ అనొచ్చు, కమర్షియల్ మూవీ అంటారు, కానీ ఇప్పుడు కమర్షియల్ డాక్టర్స్ అనేవి కూడా బాగా వినిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఇప్పుడు 5 years నుంచి అంటున్నారు, 10 years నుంచి అంటున్నారు. ఒక డాక్టర్ ఇది ట్రీట్మెంట్ చేసుకోండి అని పొలైట్గా ఒక అరగంట సేపు కూర్చుని ఒక 50,000 ఖర్చు అవుతుందమ్మా ఇది, ఈ ట్రీట్మెంట్ చేసుకుని ఒక చెప్పిన తర్వాత కరెక్ట్గా చెప్పినా కూడా రూమ్ బయటకు వెళ్ళి పేషెంట్ అటెండ్, ఎస్పెషల్లీ పేషెంట్స్ కాదండి, పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, ఎవరికైతే నొప్పి ఉందో నొప్పి మీద వాళ్ళకి డబ్బుల గురించి గుర్తురావు, నొప్పి లేనివాడికి డబ్బుల గురించి గుర్తొస్తాయి. ఆ నొప్పి లేనివాడ ఈ డాక్టర్ ఏంటి ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడతాడు, ఇంత కాస్ట్ అవుతుంది అంటాడు ఏంటి, అసలు కాస్ట్ గురించి ఏంటి మాట్లాడేది, చెప్పాలి కదా, అది మా బాధ్యత. ఇప్పుడు నేను సరే మిమ్మల్ని తీసుకొచ్చాను, మీకు ఏదో ఇబ్బంది ఉంది, నాట్ యూ బట్ ఎనీబడి ఎల్స్ ఇబ్బంది ఉంది, మనం ఆపరేషన్ చేసిన తర్వాత 4 లక్షలు ఎందుకు వేయటం, చెప్పడం నా బాధ్యత, చెప్తాము. చెప్పినందుకు కూడా కమర్షియల్ అంటారు. సరే, ఈ హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో 1,00,000 చేస్తా అన్నారండి, మీరేంటి 2 లక్షలు అడుగుతారండి, అక్కడే చేయించుకోండి. ఇక్కడికి వచ్చి నా ప్రైస్ అడిగిన తర్వాత నన్ను కమర్షియల్ అంటే అనాల్సిన అవసరం ఏముంది? సి, అగైన్ దట్ ఈస్ వేర్ యువర్ వర్త్ ఇస్. నువ్వు ఎంత ట్రైనింగ్ అయ్యావు? నేను ఇప్పుడు 20 సంవత్సరాలు, 20 years ఇన్ మెడికల్ ఫీల్డ్, 11 years యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఎన్నో చూసుంటాం, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాన్ని బట్టి మా వర్త్ ఉంటుంది. డెఫినెట్లీ ఎవరిదైనా అంతే ఎక్స్‌పీరియన్స్ బట్టి వి హావ్ వర్త్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి డాక్టర్స్ ఆర్ వెరీ కమర్షియల్ అని నా దగ్గర కూడా అంటారు. ఆ డాక్టర్ ఏంటంటే అంత ఛార్జ్ చేశాడంటే నేను ఒకటే చెప్తాను,
ఆ డాక్టర్ ఇంత ఛార్జ్ చేస్తాడు, ఈ డాక్టర్ అంత ఛార్జ్ చేస్తాడు కాదు. ఆయనకి వర్త్ అది, ఆయన అనుకున్న వర్త్ అది. మీకు వాల్యూ ఆయన వాల్యుబుల్ కాదని మీరు అనుకుంటే డబ్బులు ఇవ్వకండి. కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి అంత ఛార్జ్ చేయకూడదు అని చెప్పే హక్కు మీకు లేదు. ఇప్పుడు ఎంతోమంది ప్లేట్లు అమ్ముతారు, స్టీల్ ప్లేట్లు అమ్ముతారు. ఒక స్టీల్ ప్లేట్ 20 రూపాయలు ఉండొచ్చు, ఒక స్టీల్ ప్లేట్ 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. మరి మీరు ఆ 1000 రూపాయలు అడిగినప్పుడు వాళ్ళని ఎందుకు అడగట్లేదు? మీ 1000 రూపాయలు అడిగినా కొనరు, అంతే కదా. సో డోంట్ గో, సింపుల్.